హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇదిగోండి, నేనైతే ఈరోజు బిస్కెట్లతో కేక్ చేస్తున్నానండి. ఏ బిస్కెట్ అయినా పర్వాలేదు, చూడండి. అందుకే అన్నీ కలిపి మ్యారీగోల్డ్ బిస్కెట్, నెక్స్ట్ వచ్చి గుడ్డే ఒకటి కొత్తగా అనుకుంటున్నానండి. ఇది మిల్క్ బిస్కెట్ అండి, తర్వాత డార్క్ ఫ్యాన్సీ, ఇలా అన్ని బిస్కెట్లతో కలిసి నేను కేక్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. వీటితో పాటు గుడ్డు పాలు కూడా కావాలి. మిక్సీలో పోసేటప్పుడు చూపిస్తానండి. చూడండి, ఇవ్వండి, మిక్సీ తీసుకోండి. ఆ మిక్సీలో అయితే మీరు బిస్కెట్లు మొత్తం కూడా వేసేయండి. ఇవన్నీ బిస్కెట్లు అయితే వేసేసాను మొత్తం. అన్ని బిస్కెట్లు వేసి ఏ కంపెనీ అయినా పర్లేదండి, మనం కేక్ చేసుకోవడానికి. అదే మనకి కేక్ చేసుకోవడానికి మైదా పిండి అట్లాంటివి అవసరం లేదండి. మనం బిస్కెట్లతో కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, స్వీట్ కోసం అండి. బిస్కెట్ స్వీట్ బాగుంటుంది కదా, అందుకని గుడ్డేలో కూడా ఉంటుందండి స్వీట్. దీంట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేసి క్రీమ్తో సహా వేస్తున్నానండి. ఇది మాత్రం ఒక్కడి కూడా స్కిప్. ఈ బిస్కెట్లు ఏవైనా వేసుకోవచ్చండి. కొంచెం ఇది ఫస్ట్ మిక్సీ పట్టేసేసిన తర్వాత అప్పుడు చూద్దామండి. తర్వాత ఏమేమి వేయాలో చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ అయితే మిక్సీ పడదాం. చెప్పడం మర్చిపోయానండి. ఇదిగోండి, ఇదేం తీయద్దు, అట్లనే వేసేయండి. ఒక్కలు చేసి అయినా వేసుకోవచ్చు, ఇలా ఫుల్ బిస్కెట్ అయినా వేసుకోవచ్చు. మిక్సీ పడదాం. చూసారు కదా, ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇదిగోండి, పప్పుల సోడా అండి, వంట సోడా ఇది వేసేది 1/2 స్పూన్ వేయండి. తర్వాత వచ్చేసి 2 ఎగ్స్ అండి. 2 ఎగ్స్ పక్కన కొట్టేద్దాం. పప్పుల సోడా వేస్తే ఎగ్స్ వేసానండి 2 ఎగ్స్. తర్వాత 2 స్పూన్స్ ఏనండి, కొంచెం పంచదార వేయండి. 2 స్పూన్స్ కన్నా ఎక్కువ వద్దు. పంచదార తర్వాత 2 స్పూన్స్ అండి గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి కానీ మైదా కానీ మీ ఇష్టం అండి, బైండింగ్ కోసం. చూసారు కదా, 2 స్పూన్స్ వేసానండి. తర్వాత దాంట్లో కొంచెం పాలు పోద్దాము. కొంచెం పాలు పోస్తున్నానండి, ఎగ్స్ వేసా కదా, కొంచెమే పాలు పోసాను. మైదా పిండి, గోధుమ పిండి ఇవన్నీ వేసా కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేద్దామండి. సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఇంకా ఏ నూనె వేసుకోవద్దు. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తున్నానండి ఆయిల్ కూడా. చూసారు కదా క్వాంటిటీ అన్నీ. దీన్ని ఒకసారి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, ఇలా అయిందండి. అసలు ఎట్లాగే తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి దీంట్లో. ఎందుకంటే ఎలా వచ్చిందంటే ఇప్పుడు దీన్ని మనం కేక్ గిన్నెలోకి పోసేద్దామండి. కేక్ గిన్నెకి ఎలా రాసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది కేక్ గిన్నె అండి. నేను 4-5 సార్లు ఇలా ట్రై చేశానండి. అందుకే ఒకసారి యూనోతో ట్రై చేసా. ఒకసారి ఇదండి నెయ్యి బౌల్ అండి. నెయ్యినంతా ఇప్పుడు స్ప్రెడ్ చేయాలండి దీంట్లో. తర్వాత కొంచెం పిండి వేసుకుందామండి. బటర్ పేపర్ కూడా ఉంది, వేస్తా బటర్ పేపర్ కూడా. బిస్కెట్లతో కేక్ చాలా టేస్టీగా వస్తుందండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో నేను కొంచెం ఎక్కువే పోసి నెయ్యి, బటర్ పేపర్ వేస్తాను కాబట్టి. పిండి గోధుమ పిండి మైదా పిండి కూడా, అది కూడా జిమ్ముకొని పెట్టుకోవచ్చండి. నా దగ్గర బటర్ పేపర్ ఉంది, వేస్తాను. ఇదిగోండి, నేను బటర్ పేపర్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఇదేంటో బటర్ పేపర్ లాగా అనిపించట్లే, మామూలు న్యూస్ పేపర్ లాగా అనిపిస్తుందండి. ఇదిగోండి, కొంచెం కట్ చేసి చూసాను, నాకైతే నచ్చలేదు. ఇప్పుడు మనమైతే పిండి వేసేసుకుందామండి. ఇదిగోండి, మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకుని 200 అండి. చూసారు కదా,
నాకేంటిది బటర్ పేపర్ లాగా అయితే అనిపించట్లేదండి. ఏసీ కేకు ఇప్పుడు వచ్చిన కేక్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఆపేస్తున్నాను. పిండి ఎలా జమ్మాలో చూపిస్తా. చూసారు కదండి, గిన్నెకి నెయ్యి అయితే అప్లై చేసుకున్నా. గిన్నెకి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఏం లేదండి, ఇదిగోండి చేత్తో కొంచెం పిండి తీసుకోండి. పిండి తీసుకుని ఇలా గిన్నె మొత్తం వేసేయండి. బటర్ పేపర్ వేస్ట్ అయిపోద్దేమోనండి, మరి ట్రై చేయాలి దాన్ని కూడా ఒకసారి నేను. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొట్టండి. ఈ చెయ్యి ఇలా కొట్టండి. ఇలా చూపిస్తాను. చూస్తారు కదండి, ఇలా కొట్టాలండి. అప్పుడు గిన్నె మొత్తం కూడా పిండండి. అందరి దగ్గర బటర్ పేపర్లు ఉండవు కదండి, ఎక్కడైనా సరిపోకపోతే ఇలా పోసుకోండి. ఇంతేనండి, ఇంకా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయడం. ఇదిగోండి, ఇది ఒక బటర్ పేపర్ అండి. ఇలా వచ్చింది కదా, ఇలా ఉంచేసేద్దాం. దాంట్లో మనం కేక్ బ్యాటర్ పోసుకోవాలండి. ఇదిగోండి, పిండిని అయితే ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టే చూసారా ఇలా బబుల్స్కి వస్తుందా. ఇదిగోండి, ఏమంటారు దీన్ని, ఇలా థిక్నెస్ ఇలా ఇదైతే సరిపోద్ది. ఇలా గంటమే పడుతూ ఉండాలండి. మరీ థిక్గా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దండి, బాగోదు అప్పుడు మళ్ళీ కేక్. చూసారు కదా, ఒకసారి కలిపేసి గిన్నెలోకి పోసేయడమే. ఇదిగోండి పోసేసాను. 2 ఇంచుల గ్యాప్ ఉండాలండి, ఒక 1/2 ఇంచ్ గ్యాపే ఉంది నాకు. మరి ఇది పొంగిపోయిద్దో ఏమో చూద్దాం. ఇలా కొట్టాలండి కేక్ 3 సార్లు. చూసారు కదా, 3 సార్లు ట్యాప్ ట్యాప్ అని కొట్టాను. ఇప్పుడు మనం చూపిస్తే ఎలా పెట్టుకోవాలో. ఇదిగోండి, ఒక పావు గంట ముందే నేను దీన్ని ఫ్రీ హీట్ చేసేసానండి. కాలుతుందండి. ఇదిగోండి గిన్నె, ఇది మందపాటి గిన్నె ఒకటి పెట్టుకుని దాంట్లో కొంచెం పల్చగా సాల్ట్ వేయండి అంటుకోకుండా. తర్వాత ఇలాంటిది స్టాండ్ కానీ ఏదున్నా పర్లేదు. ఇది కొంచెం హైట్ తక్కువగా ఉంది కదండి, కనిపిస్తుంది, హైట్ తక్కువగా ఉంది కదండి, అందుకని నేను ఈ మూత అయితే పెడుతుంది. ఇదిగోండి బ్లాక్ అయిపోతాయి ఈ మూతలో, ఏం కాదు. ఇంకా బ్లాక్ అయిపోయింది, నేను కడిగేసరికి ఇలా ఉంది. దీన్ని ఇలా పెట్టేసేయండి. ఓకేనండి, ఇలా పెట్టిన తర్వాత ఆ బ్యాటర్ దీని మీద పెట్టేద్దాం. ఇదిగోండి పెట్టాను, పొంగొచ్చు అనుకుంటున్నా, తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఇది టైం చూసుకుని పెట్టుకోవాలండి. దీన్ని అయితే మీరు 45 మినిట్స్ పెట్టుకోండి. 45 ఖచ్చితంగా 45 ఉంటే మాత్రం మీ కేకు పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. బిస్కెట్లతో ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా తింటారు. చాలా అన్నీ తక్కువ వేసాను చూసారు కదండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నిటిలో బిస్కెట్లో ఉంటుంది, బటర్ ఉంటుంది, అన్నీ బేకింగ్ సోడా ఉంటుంది, అన్నీ ఉంటాయండి. మరి బిస్కెట్లు ఏ పిండితో చేశారు, మైదా పిండో లేకపోతే గోధుమ పిండో కూడా తెలియదండి. మొత్తానికి చేశారు కదా, దాంతో మనం ట్రై చేయడం కాదండి, ఇది నేను 3rd టైం అని చేయడం. ఒకసారి ఫోటో పెడతానండి, ఆల్రెడీ ఒకసారి చేశాను, ఆ ఫోటో కూడా ఉంది, పెడతాను చూడండి. ఇది 45-40లో ఉండాలండి. మనం కరెక్ట్గా టైం చూసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను 4:10కి పెట్టానండి. కరెక్ట్గా టైం చూపించాలంటే బయట ఉందండి, లోపల ఉందండి, నేను కిచెన్లో ఉన్నాను. అయితే 4:10కి పెట్టాను. ఖచ్చితంగా 5కి తీసేయండి, అప్పుడు మా పిల్లలు వస్తారు. కరెక్ట్గా రెడీ అయి ఉంటుందండి. ఓకేనండి, ఈ వీడియో లైక్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయకండి. నేను 2 ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, వీడియో సరిగ్గా రాక నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు. ఇప్పటి నుంచైనా డైలీ పెడదామని అయితే అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. కేక్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మీకు. ఇది మూత పెట్టేసాను. అసలు ఎటు కూడా గాలి అస్సలు పోవద్దండి. ఇంట్లో మనకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కొట్టుకునే రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్ పెట్టేయండి. బరువు అయితే కంపల్సరీ పెట్టాల్సిందే, బరువు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకేనండి, ఇదిగోండి ఎలా పెట్టాను, బరువు ఉండాల్సిందే, సిమ్లో ఉండాలి ఇది. ఓకేనండి,
ఇదిగోండి ఇందాక తిరిగేసేసా కదండి నేను, అప్పుడు అంటిపోయిందండి, తీసేసి తిప్పి వేసాను, తిప్పేసి బరువు పెట్టాను. ఇదిగోండి కేకు. సరే కేక్ ఉడికిందో లేదో ఎలా టెస్ట్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఇదిగోండి చాకు ఉంది కదా, దీన్ని ఇలా పెట్టండి. చూసారు కదా, చాకు అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత తీయండి. అసలు చాక్కి పిండి ఇదిగోండి చాకు అసలు పిండి ఎక్కడా అంటలేదండి. సరేనండి, దీన్ని బయట ఇలా ఓపెన్ చేసి పెట్టేద్దాం కాసేపు, అప్పుడు చల్లారిపోయిద్దండి. ఓకేనండి, స్టవ్ కూడా కట్టేసాను. 45 మినిట్స్ కంపల్సరీ పెట్టుకోండి. కేక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా ఈ వీడియో.